పోరాటకలం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ఖమ్మం పాకబండ బజారులో బుడగ జంగాల కులానికి చెందిన భార్యాభర్తలు భయభ్రాంతులకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అట్టి సంఘటనపై బాధితులు కొండపల్లి రాంప్రసాద్ తన భార్య తిరుపతమ్మ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం పాకబండ బజార్ నందు గత సంవత్సరం జనవరిలో వరంగల్ జిల్లా కరీమాబాద్ కు చెందిన పస్తం కృష్ణ, పస్తం శ్రీకాంత్, ఖమ్మం కు చెందిన కడవంచ భిక్షపతి అనే వ్యక్తులు నాపై మారణ ఆయుధాలతో చేసిన దాడిలో నా ఎడమ కన్ను పోయి తీవ్రంగా గాయపడ్డానని, సదరు వ్యక్తులపై 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లారు. బెయిలుపై వచ్చి బయటకు వచ్చి వ్యక్తులు మరలా నా ఇంటి ముందు మారణాయుధాలతో సంచరిస్తూ నా భార్యతో అసభ్యంగా మాట్లాడుతూ మాపై పెట్టిన కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే గతంలో నీ భర్తకు మా వల్ల కన్నే పోయింది, ఈసారి నిన్ను, నీ భర్తను, నీ పిల్లలను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భయభ్రాంతులు చెందిన నేను, నా భార్య ఆ ముగ్గురిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగిందన్నారు. వారి నుంచి మాకు ప్రాణహాని ఉందని పోలీసు వారు చర్యలు తీసుకోవాలని, ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయాలని, వారికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి వారిని కఠినంగా శిక్షించాలని, నాకు భార్య పిల్లలకు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు కొండపల్లి రాంప్రసాద్. అయితే మాది ఖమ్మం పాకబండ బజారు, మాది బేడా బుడగ జంగాలం. నేను కూలి పని చేసుకుని బతుకుతుందండి. అయితే పోయిన సంవత్సరం అనగా జనవరిలో పస్తం కృష్ణ, పస్తం శ్రీకాంత్, కడవంచి బుచ్చపతి వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు పస్తం కృష్ణ, పస్తం శ్రీకాంత్ ఉండేది వరంగల్లో, కడవంచి బుచ్చపతి ఉండేది ఖమ్మము. అయితే వీళ్ళు ముగ్గురు ఏకమై కారేసుకొని వచ్చి ఖమ్మము మా ఇంటి మీదకి వచ్చి మరణ ఆయుధాలు తీసుకొని, కత్తులు, పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఇంట్లో ఉన్నోడిని చాలా అతి ఘోరంగా కొట్టిరండి. కొడితే తలకాయ వెలిగిపోయింది, కంట్లో కత్తులు పెట్టి పొడిచిరండి, కన్ను మొత్తానికే పోయింది. దవడ మీద కొట్టి ఎన్ని ఇరిగిపోయి 5 పళ్ళు ఉడిచిపోయాయండి. సాగు బతుకులో హాస్పిటల్ తీసుకుపోయారు. నా భార్య, నా పిల్లలు 1 టౌన్కి వెళ్ళి కేసు పెట్టారండి. కేసు పెడితే వాళ్ళని రిమాండ్కి పంపించారు. 9 రోజులు ఉన్నారు జైల్లో. ఉండి బయటకు వచ్చి ఇప్పుడు ఈ 4-5 రోజులు 10 రోజులు కాంచి మీ ఆయన చంపేస్తామని చెప్పి మా ఏరియాకి వచ్చి మా ఇంటి పెద్ద పెద్ద కత్తులు తీసుకొని బదులు పెట్టుకుంటా మీ ఆయన నరికేస్తాం, మీ ఆయన చంపేస్తాం, ఇంతకుముందు మీ ఆయన కన్ను పోయింది, ఇప్పుడు ప్రాణం తీసేస్తాం, లంచం ముండా మా మీద కేసు పెట్టించావు, నీ వల్ల మేము జైలుకు పోయి వచ్చావు, అయినా కానీ మేము ఇంకా పగ తల్లాలే, వాడిని చంపేస్తాం, మీరాదే నీ కేసు నువ్వు తీసుకోమని నా భార్యని భయపెడుతున్నారండి. లేదంటే నిన్ను, నీ పిల్లల్ని చంపేస్తా. ఆల్రెడీ కన్నే పోయింది, మీ ఆయన కన్నే తీసాం, ప్రాణం తీయడం పెద్ద లెక్క కాదు, ప్రాణం తీసి 50 లక్షలు లాయర్ కట్టి మేము బయటకు వస్తామని చెప్పి బెదిరిస్తున్నారండి. వాళ్ళు కత్తులు నూరేది కూడా వీడియో నా దగ్గర ఉంది. పోలీసు అనగా పోయిన సంవత్సరం పెట్టాము, మళ్ళీ ఇప్పుడు పెట్టానండి కేసు. పెట్టిన కాంచి కూడా పోలీసు వాళ్ళని పట్టుకొని తెస్తున్నారండి. ఇప్పుడు కొత్త కేసు పెడితే పోలీసు వాళ్ళు నాకు ఏమైద్దిరా అని ఎట్లా పడితే పోలీసు వాళ్ళు కూడా బూతులు తిడుతున్నారండి. అది తిట్టే వీడియో కూడా నాకు దగ్గర ఉంది. తొందరగా నాకు ప్రాణ హాని ఉందండి. తొందరగా పోలీసు వాళ్ళు కఠిన చర్య తీసుకొని తొందరగా రిక్వైర్ చేసి జైలుకు పంపించాలండి. లేకపోతే నన్ను, నా భార్య పిల్లల్ని చంపేస్తారంటున్నారు. వీళ్ళకి తగిన శిక్ష పడాలి అని కోర్టు వారిని, పోలీసు వారిని కోరుకుంటున్నాను. వాళ్ళ దగ్గర శాస్తి చేయండి, లేకపోతే నాకు ప్రాణ హాని ఉందండి. మీ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పోలీసు వారికి, కోర్టు కూడా అందరికీ దండాలండి. నన్ను, నా భార్యను చంపుతుంది బెదిరిస్తున్నారు. ఎప్పుడు పోయిన సంవత్సరమే డబ్బులు లేక నా భార్య వాళ్ళని అడగొచ్చుకొని 30 లక్షల దాకా అయినాయండి కన్నుకు. మళ్ళీ ఇంకా కన్నుకు ఆపరేషన్ ఉంది. వీళ్ళు ఎక్కడ చంపుతారో నాకు ప్రాణ భయం పడుతుందండి. నేను ఎటు బయటకు పోలేకపోతున్నా. కూలి పని చేసుకునేవాడిని నేను. వాళ్ళ దగ్గర అంటే చాలా పెద్ద ఉన్నగలవాళ్ళు, నేను పేదవాడిని. అందువల్ల పోలీసు వాళ్ళు తొందరగా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలి, వాళ్ళని జైలుకు పంపించాలని చెప్పి తొందర కోరుకుంటున్నా. కోర్టు కూడా బెయిల్ వాళ్ళు రద్దు చేయాలని చెప్పి మనసు పూర్తి కోరుకుంటున్నాను. మీరు అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతమ్మ, మా ఆయన పేరు రాంప్రసాద్, మాది ఖమ్మం పాకబండ బజార్. పెద్ద పెద్ద మరణాలతో మేము ఇంట్లో ఉంటే కారు వేసుకొని ముగ్గురు వచ్చారు. పస్తం కృష్ణ, శ్రీకాంత్, కడవంచి బుచ్చాపతి పెద్ద పెద్ద కత్తులు, చిత్తులు పెట్టి మరణాయుధాలతో దాడి చేశారు. మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఖమ్మంలో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే రక్తం కారుతుంది, బాగా తలకాయ వెళ్ళింది, కన్ను పోయింది, బాగా రక్తం కారుతుంది. ఏడుస్తున్నా, నేను అరుస్తున్నా. అందరూ వచ్చారు, మా వాళ్ళు అందరూ చూశారు. అమ్మమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళి చచ్చిపోయిండు, సొయ్యలో లేదు, చచ్చిపోయిండు అని చెప్పారు. చెప్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా లేదు, చచ్చిపోయిండు, సొయ్యలో లేడు, హైదరాబాద్ ఎత్తుకెళ్ళాలి, మీరు పోలీస్ టౌన్కి వెళ్ళండి, కేసు పెట్టండి, ఏంటి ఇట్లా ఏంటి దాని కొట్టారు, అక్క ముగ్గురు వచ్చి కొట్టారని నేను నేర్చుకుంటూ చెప్పానండి. చెప్తే హాస్పిటల్కి వెళ్ళి మేము పోయి కేసు పెడితే పోలీసు వారు వచ్చారు, చూశారు, కంప్లైంట్ ఇచ్చాము, చూశారు. ఎమర్జెన్సీగా హైదరాబాద్ ఎత్తుకెళ్ళండి. 3 హాస్పిటల్ తిరిగామండి. తిరిగితే
హాస్పిటల్లో జాయిన్ చేసుకోలే. ఎల్వీఆర్ ప్రసాద్ హాస్పిటల్లో హైదరాబాద్లో తీసుకెళ్ళి చేసినాం. ఎల్వీఆర్ హాస్పిటల్లో ఒకరోజు చూసి చేస్తే కన్ను పోయిందమ్మా, బాగా కోమలోకి సీరియస్ అయింది, మరి ఎట్లా అంటే జాయిన్ చేసుకొని చూడండి సార్ అని చెప్పినాం. చెప్పిన తర్వాత మళ్ళీ మా గురించి మేము హాస్పిటల్లో ఉంటే ఈయన చంపుతా, ఈయన చేస్తానని మళ్ళీ కత్తులు పెట్టి రాడ్లు పెట్టి నేను చంపుతా మీ ఆయన్ని అని మళ్ళీ తిరుగుతున్నారండి. కత్తులు పొదిని పెట్టిస్తున్నాం, మా దగ్గర వీడియో కూడా ఉంది. కత్తులు పొద్దు పెట్టిస్తున్నారని మాకు భయం వేసి మేము హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా జరిగిందండి. మాకు భయం ఉంది. పోలీసు వారు అందరికీ నమస్కారం అండి. మా గురించి కొంచెం చర్య తీసుకోండి. మళ్ళీ మేము చంపుతా. ఏ లంచదాన నువ్వు కేసు తీసుకుంటావా తీసుకోవా? నేను రిమాండ్ మీద వచ్చిన 9 రోజులు నువ్వు కేసు పెట్టడం వల్ల నేను ఆ పోలీస్ టౌన్కి వెళ్ళినా. నువ్వు కేసు తీసుకుంటే మీ ఆయన మళ్ళీ చంపుతా, నీ పిల్లల్ని చంపుతా, నిన్ను చంపుతా, మీ ఆయన్ని చంపేస్తా, ఉరేసి చంపుతా, కొడతా, మళ్ళీ ఏం చేస్తావే నీ వల్ల ఏమైతే అనేది నేను పోలీస్ కంప్లైంట్ పెట్టినా నేను తీసుకోనండి. మాకు ఇట్లా 30 లక్షలు ఖర్చు అయ్యి మా ఆయన చచ్చిపోయేవాడు, బతికినాడు. మా వాళ్ళ దగ్గర అందరి దగ్గర అక్కడక్కడ అడగొచ్చి పాప మా వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి 30 లక్షలు దాకా ఇస్తే మా ఆయన బతికినాడు సార్. పోలీసు వారు గట్టి చర్య తీసుకోవాలి. వాళ్ళు మనుషులు లెక్కలేరండి, రౌడీలు లెక్కున్నారు. మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, భయం వేస్తుంది సార్. చిన్న పిల్లలు సార్, కన్ను పోయింది సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. చాలా భయం అండి, భయం అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ చంపుతారో ఏం చేస్తారని భయం వేస్తుంది సార్. అందరికీ పోలీసు వారందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ నమస్కారం సార్. మమ్మల్ని కొంచెం ఆరాధించండి సార్.